హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ఎంతో ట్రెండ్ అవుతున్న మిస్టర్ డిఐవై స్టోర్ మన వైజాగ్లో కూడా ఉందన్నమాట. దీని లొకేషన్ వచ్చేసి అగ్నంపూడి దాటాక దువ్వాడ వెళ్ళే రోడ్లో అనమాట. మనం దువ్వాడ స్టేషన్కి వెళ్తాం కదా, అటు సైడ్ జుడియో ఉంటుంది. జుడియో బ్యాక్ సైడ్ తన ఆపోజిట్లో ఫ్యాషన్ సిటీ అని ఒక మాల్ ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్లీ నేనైతే డిఐవైలో ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చింది ఆ మిర్రర్ కోసం అనమాట. ఏదైతే 5 ఫీట్ మిర్రర్ ఉంటుందో దానికోసం వచ్చా. బట్ నేను వెళ్ళే పాటికి ఆ మిర్రర్ లేదంట, సోల్డ్ అవుట్ అయిపోయింది. అండ్ స్టాక్ కూడా ఎప్పుడు తెప్పిస్తారో వాళ్ళకి ఐడియా లేదు. అండ్ ఇక్కడైతే మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి, లైక్ ఫ్యాన్సీ ఐటమ్స్. పింట్రెస్ట్ ఐడియా ఉంది ఎవరికైనా? పింట్రెస్ట్ ఐటమ్స్ అండ్ ఎస్థెటిక్ ఐటమ్స్ ఇలా చాలా ఉంటాయి. హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, పిల్లలు ఆడుకునే కిడ్ జోన్, నెక్స్ట్ బుక్స్, స్టేషనరీ ఐటమ్స్, ఇలా చాలా అన్ని కైండ్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉంటాయన్నమాట. మోర్ ఆర్ లెస్ లైక్ డీమార్ట్, విశాల్ మార్ట్ ఇలా ఉంటాయి కదా అలా. బట్ ఇక్కడైతే గ్రాసరీస్ ఉండవు అనమాట. బట్ మిగతావన్నీ ఉంటాయి, మనకి యుటెన్సిల్స్తో సహా అన్నీ ఉంటాయి. చాలా బాగుంది స్టోర్ అయితే మాత్రం. బట్ ప్రైజెస్ విషయానికి వస్తే నాకు కొంచెం అటు ఇటుగా డిమార్ట్ ప్రైజెస్ లానే అనిపించింది. ఏమంత తక్కువ అని చెప్పను, బట్ ఓకే, కొన్ని ప్రొడక్ట్స్ అయితే చాలా ఎఫోర్డబుల్గా అనిపించాయి. బట్ కొన్ని ఓవర్ ప్రైజ్డ్ అనిపించాయి అనమాట. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇవి వచ్చేసి స్ట్రాస్ అనమాట. మనకి ప్లాస్టిక్, స్టీల్ రెండు ఉన్నాయి. అండ్ చాక్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా బట్టలు ఆరేసుకునేవి, గ్రేట్ చేసుకునేవి ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఇటు సైడ్వి ఏంటి అంటే మనం నార్మల్గా వాల్ పేపర్స్ డెకరేట్ చేసుకుంటాం కదా అవి. అండ్ నెంబర్ ఆఫ్ కర్చిప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పాట్స్, చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి. మనకి సాస్ పాన్ నుంచి కడాయి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా కిందన మ్యాట్స్ వేసుకుంటాం కదా, కాళ్ళ కింద వేసుకునే మ్యాట్స్ అవి. అండ్ ఇవి వచ్చేసి కిడ్స్ జోన్, లైక్ వాళ్ళు స్టేషనరీ ఐటమ్స్. పెన్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కిడ్స్ సెక్షన్. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. సిజర్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, ఇంకా కలర్ పెన్సిల్స్ ఇలా ఇవన్నీ ఉంటాయి. నా వాయిస్ కొంచెం బేర్ చేయండి, కొంచెం కోల్డ్ చేసింది సో అందుకని. అండ్ ఇవన్నీ కూడా కాఫీ మేకర్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 112 రూపీస్ ఎంతో, తక్కువే అనిపించింది నాకు బయట నేను ఆన్లైన్లో అక్కడ ఇక్కడ చూసే దాంతో కంపేర్ చేస్తే. అండ్ ఇవన్నీ కూడా స్ట్రైనర్స్. అండ్ ఇది చూసారా, కిచెన్ బోర్డ్ అనమాట. చాలా బాగున్నాయి. బోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. కిడ్స్కి వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాంటివి తీసుకుంటే, అంత బాగున్నాయి అనమాట. మినీ సైజెస్వి ఉన్నాయి. పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇవన్నీ బొకేస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. హోమ్ డెకరేటివ్ అయితే మనకి ఏం తీసుకోవాలో కూడా తెలియదు, అంత కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. అండ్ నేనైతే ఇక్కడ బోర్డ్స్ చూస్తున్నాను అనమాట. మా పాప కోసం అంతటా ఏది నచ్చట్లేదు తనకి. ఇన్ని ఉన్నప్పుడు ఏం నచ్చుతుంది మనమే సెలెక్ట్ చేసుకోలేము, పిల్లలు ఏం సెలెక్ట్ చేసుకుంటారో. అండ్ ఇవన్నీ ఫ్లవర్ వైజెస్ అనమాట. డిఫరెంట్ షేప్స్తో ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడైతే మా పాప పరిశీలిస్తుంది అనమాట, అంత ప్రైస్ పెట్టి కొంటున్నాం కదా అని. ఇవన్నీ పెన్ హోల్డర్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ మనకి పౌచెస్ కూడా ఉన్నాయి. బట్ పౌచెస్ కొన్ని అయితే మాత్రం ఓకే, కొన్ని చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించాయి అనమాట. కొంచెం డెలికేట్గా ఉన్నా కూడా ప్రైజెస్ అయితే ఎక్కువ పెట్టేశారు, జస్ట్ బికాజ్ ఆఫ్ ద డిజైన్ అలా ఉండడం వల్ల. బట్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఎవరికైనా కార్, బైక్ ఫ్యాంటసీ ఉంటే ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి, బైక్స్, కార్స్, కిడ్స్వి అండ్ లైక్ బ్యాటరీ కార్స్ ఇలా ఉంటాయి కదా అవన్నీ అనమాట. అండ్ ఇవన్నీ గన్స్ సెక్షన్, ఇలా వాటర్ గన్స్, నెక్స్ట్ బ్లాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది. ఇట్ ఈస్ లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. బట్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది చూసారా, క్యూట్ చిన్న బుక్ నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ టు డూ నోట్స్ ఉంటాయి కదా, చాలామందికి టు డూ థింగ్స్ రాసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్టిక్కీ నోట్స్ ఇలా రాసుకునే వాళ్ళకి కూడా మంచిగా ఉన్నాయి కలెక్షన్స్. నాలా విండో షాపింగ్ చేసే వాళ్ళు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది అన్నమాట. నాకు షాపింగ్ కన్నా కూడా విండో షాపింగ్ అంటేనే ఇష్టం. అండ్ ఇక్కడ చిన్న చైన్స్ అలా ఉన్నాయి, లైక్ మనం క్యాజువల్గా వేసుకుంటాం కదా చిన్నవి, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. కలెక్షన్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, యూట్యూబ్లో చూసి జస్ట్ నార్మల్గానే ఉంటుంది అనుకున్నా. బట్ దే కవర్డ్ ఎవ్రీథింగ్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ నేనైతే ఒక కోంబ్ లాంటిది చూశాను, చాలానే చూస్తున్నాను. నాకు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, బట్ అన్నీ తీసుకోలేము కదా, సో చాలా లిమిటెడ్గా తీసుకున్నాను అనమాట. నేను ఏం తీసుకున్నానో కూడా లాస్ట్లో పోస్ట్ చేస్తాను. అండ్ దాని ప్రైస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి టవల్స్ ప్రతిదీ చాలా బాగున్నాయి.
అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పింట్రెస్ట్ మగ్స్ ఉన్నాయన్నమాట. ఈ మగ్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. బట్ ఇదైతే మాత్రం ప్లాస్టిక్ అనమాట, సిరమిక్కో పింగానియో కాదనమాట. బట్ ప్రైస్ అయితే మాత్రం 79 అలా ఉన్నాయి. ఈ సైజ్ కప్సే మనకి డిమార్ట్లో సిరమిక్ ఆర్ పింగాణితో పోలిస్తే అవి 70 ఈ ప్రైస్కే వస్తున్నాయన్నమాట అవి. అండ్ ఇక్కడ టీ కప్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇవన్నీ నేను పింట్రెస్ట్లో చూసినవే కదా అని అనిపిస్తుంది అనమాట. చాలా బాగున్నాయి వెరైటీస్. నాకు ఈ మగ్ చాలా నచ్చింది. బట్ నాకు టీ తాగే అలవాట్లేదు కాబట్టి నేను తీసుకోలేదన్నమాట. అండ్ ఇది వచ్చేసి స్టోర్స్ అనమాట. మన చిన్నప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడైతే మాత్రం పిల్లలు నిజంగా లక్కీ, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనం కొనాలే. కానీ నాకు ఇది నచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇది అబాకస్ స్లేట్, నా చిన్నప్పుడు ఎప్పుడో చూసా, మళ్ళీ ఇప్పుడు చూసినా చాలా బాగుంది. అండ్ ప్రిన్సెస్ లా రెడీ చేస్తూ ఉంటాం కదా, లైక్ ఏమైనా ఫంక్షన్స్ అయినా లేదా స్కూల్ యాన్యువల్ డేస్ అలా అయినప్పుడు మనకి కొన్ని థింగ్స్ ఉంటాయి, అవి మనకి ప్రతి చోట దొరకవు. సో అలాంటివి కూడా ఇక్కడ చాలా కవర్ చేశారనమాట. అండ్ హోల్డర్స్, క్లాత్ హోల్డర్స్, నెక్స్ట్ బాతింగ్ టబ్స్, ఇలా చాలా ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా సోప్ హోల్డర్స్, ఇవన్నీ ఇందులో కూడా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్తో ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా చీపుర్లు అనమాట. ఈ చీపుర్లో కూడా ఈ కలర్ ఫ్యాంటసీ ఏంటో నాకు అర్థం కాలేదు, బట్ స్టిల్ ఓకే. అండ్ ఇవన్నీ క్లీనింగ్కి రిలేటెడ్ అనమాట. సిలిండర్ మూవర్తో సహా ప్రతిదీ ఉంది, అంటే అంత అవైలబుల్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా చాటా చీపురు ఇవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇది హెడ్ మసాజర్, దీంట్లో కూడా మనకి ప్లాస్టిక్లోనే ఉంది, స్టీల్లోనే ఉంది, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ తాడు, ఇది తాడు అనమాట, అది పురుతాడు ఏదో అంటారు కదా, అలాంటి తాడు. అండ్ ఇవన్నీ పెన్ హోల్డర్స్, పెన్సిల్ హోల్డర్స్, ఇలా హోల్డర్స్ వాటిల్లో కూడా డిజైన్ అనమాట, రౌండ్గా స్క్వేర్గా. ఇలా యాక్చువల్లీ షాప్లో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇలా ఫ్యాషన్కి రిలేటెడ్, లైక్ గర్ల్స్కి రిలేటెడ్ ఉంటాయి కదా అవన్నీ అనమాట, అవి. అండ్ కిడ్స్ జోన్ అండ్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి స్టోరేజ్ బాక్సెస్, నెక్స్ట్ బాత్రూమ్ రిలేటెడ్వి, ఇలా మోస్ట్ ఇంటూ స్టోరేజ్ అనమాట. లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, ఇలాంటివి ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా క్లీనింగ్కి సంబంధించినవి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఆనియన్ కట్టర్, ప్రతివి ఉన్నాయి. బాటిల్స్లో అయితే మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనిపిస్తే ఖచ్చితంగా. అండ్ లంచ్ బాక్సెస్లో నాకు ఒక బాక్స్ నచ్చింది అనమాట, అది ఇదే, చాలా బాగుంది కదా, మంచిగా ఉంది. బట్ ఇది ప్లాస్టిక్ అనమాట, అందుకే నేను తీసుకోలేదు. ఇక్కడ స్టీల్ కన్నా ఎక్కువ ప్లాస్టిక్లో ఉన్నాయి. ప్లాస్టిక్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఇష్టపడతారు. అండ్ ఇవన్నీ చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్, లైక్ ఏమైనా చిన్న ఊర్లో వెళ్తే క్రీమ్స్ అవి పెట్టుకోవడానికి లేదా ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ గ్రాసరీ స్టోరేజ్ బాక్సెస్ అనమాట, చాలా బాగున్నాయి. బల్క్గా కూడా ఉన్నాయి, సింగిల్గా కూడా ఉన్నాయి. ఇందులో కూడా మనకి మంచి డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి టిష్యూ హోల్డర్ అనమాట, నాకు ఇది బాగా నచ్చింది. ఇది జస్ట్ ఇలా రోల్ చేస్తే టిష్యూ తీసుకునేది. అండ్ ఇవన్నీ కూడా మేకప్ స్టోరేజెస్ లేదా ఫ్రిడ్జ్ స్టోరేజెస్, ఇవన్నీ అనమాట. సెకండ్ ఫ్లోర్ అంతా కూడా స్టోరేజ్కి రిలేటెడ్వే ఉన్నాయి. ఇందులో కూడా చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, నేను ఒక 2-3 పిక్ చేశాను అంతే. దాంట్లోనే మనకి ఒకటికి ఇంకోటికి సంబంధం లేకుండా అన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టబ్స్, నెక్స్ట్ బకెట్స్, ఇలా అనమాట. అండ్ ఇవన్నీ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్, లైక్ వెజిటేబుల్స్ ఏమైనా స్టోర్ చేసుకునేవి. అండ్ ఇది ట్రావెల్ పిల్లోస్ అనమాట. అండ్ సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. సాఫ్ట్ టాయ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి, ప్రైజెస్ కూడా ఓకే బాగానే ఉన్నాయి. లైక్ మనం ఆన్లైన్లో ఆర్ బయట తీసుకుంటే ఎలానో స్ట్రీట్ సైడ్ అమ్ముతారు కదా, సేమ్ ఆ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఛార్జింగ్ బోర్డ్స్, నెక్స్ట్ ప్లగ్ బోర్డ్స్, ఛార్జర్స్, మొబైల్ ఛార్జర్స్, కేబుల్స్, ఇవన్నీ రిలేటెడ్ ఇవి. అండ్ మనకి నార్మల్గా మనం పెడిక్యూర్, మానిక్యూర్ చేసుకుంటాం కదా, వాటికి రిలేటెడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. లైక్ ప్రొడక్ట్స్ కాదు, బట్ వాటికి రిలేటెడ్ అనమాట. అండ్ నేనేం తీసుకున్నా అనేది చూపిస్తున్నాను. మా పాపకైతే బాటిల్ తీసుకున్నా, ఇది వాష్రూమ్ క్లీనర్ ఒకటి తీసుకున్నా అనమాట. అండ్ ఒకటి హోల్డర్స్ తీసుకున్నా, నార్మల్గా బాగుందని చెప్పి. అండ్ ఇది వచ్చేసి హోమ్ డెకరేషన్ కోసం అని చెప్పి ట్రీ లాంటిది తీసుకున్నా. అండ్ కిచెన్ కోసం అని చెప్పి వుడెన్ స్టిక్స్ తీసుకున్నా. మా పాప కోసం ఒక చిన్న బోర్డ్ తీసుకున్నాను అనమాట. వీటన్నిటికీ కలిపి ప్రైస్ మొత్తం ఓవరాల్గా 800 అయింది. వర్తా కదా, డూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్.